వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిజంగానే పెళ్ళొద్దురా ప్రసాద్ అంటే ఇది ప్రసాద్ అని పేరు పెట్టుకున్న వాళ్ళ గురించి డెఫినెట్గా కాదండి. ఇన్ జనరల్గా చెప్పేది అంటే మనకి పెళ్లి కాని ప్రసాద్ అని త్రివిక్రమ్ గారు మల్లీశ్వర్ సినిమాలో తీసుకొచ్చారు కదా డైలాగు. సో అలాగా దాన్ని బేస్ చేసుకుని మాట్లాడేటువంటి మాటలు అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు. ఇవాళ ఇంకొక సంఘటన కూడా దీని మీద నోటెడ్ అయింది బెంగళూరులో. దానికి సంబంధించి కూడా చూసినప్పుడు పెళ్ళొద్దురా ప్రసాద్ అని చెప్పడం మాత్రమే కాదు, కుటుంబాల్లో కూడా జాగ్రత్తనైనా పెళ్ళి అనే మాట వచ్చిందంటే ఏమవుతుందో తెలియదని చెప్పేటువంటి ఒక పరిస్థితి. ఎస్, నిజంగానే కాస్త భయపడేలాగా ఉంది సిచ్యువేషన్. అన్ని కుటుంబాల్లోనూ ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చుట్టూ చూస్తున్నాం కాబట్టి. ఆల్రెడీ ఉన్నటువంటి కేసులు వివరాలు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఇవాళ ఎవరో షేర్ చేశారు మొత్తం. బాబు జాగ్రత్త నాయన, ఇగో ఇన్ని జరిగాయి, ఇలా ఉన్నాయని చెప్పని ఒక్కొక్క సంఘటనకి సంబంధించి. ముందుగా ఎందుకు ఇవాళ మళ్ళీ దీని మీద మాట్లాడుకోవాలి అంటే ద కేస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నటువంటిది. మర్డర్ బిఫోర్ 17 crores వెడ్డింగ్, 17 కోట్ల పెళ్లికి సంబంధించి ముందు జరిగినటువంటి హత్య. ఇందులో అనేకమైనటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి, డీటెయిల్గా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇందులో ఒక 26 ఏళ్ల ఓల్డ్ బిజినెస్మెన్, 20 ఏళ్ల యువతి, 6 ఏళ్ళ తేడా అంతే. 20 ఏళ్ల యువతికి ఇంత క్రిమినల్ మైండెడా? కేతన్ అగర్వాల్, సియా గోయల్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ. బయట ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు, వెళ్ళలేకపోయారు, పాస్పోర్ట్ కనిపించలేదనో ఇంకోటనో. తర్వాత మళ్ళీ మొదటిసారి జరిగినటువంటి సంఘటన ఏదైతే దీనికి వెళ్ళారో లోహగడ ఫోర్ట్ దగ్గర ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశం. సరే, అక్కడికి అయ్యింది. బెంగళూరులో ఇంకొక సంఘటన జరిగింది. ఆ సంఘటన వివరాలు కూడా చూస్తే చాలా డిస్టర్బింగ్గానే ఉంటుంది, నో డౌట్ ఇన్ దట్. ఇక్కడ కూడా సేమ్ ఒక 25 ఏళ్ల టిక్కీ, ఒక అమ్మాయి కెనెత్ అనేటువంటి ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు. అది పేరెంట్స్కి నచ్చలేదు. అండ్ చాలా క్లియర్గా చెప్పారు ఇంట్లో. అండ్ ఆఫ్టర్ దట్ కెనెత్ చెప్పింది ఏంటంటే పేరెంట్స్ని ప్రాపర్టీ కోసం అడగమన్నాడు. సో ఫాదర్ రిఫ్యూజ్ చేశాడు ఇవ్వడానికి. అండ్ వెనక్కి తీసుకురావడానికి ఈ మొత్తం అంత అవసరం లేదు, నువ్వు వెనక్కి రామని చెప్పి తీసుకురావడానికి ప్రయత్నం కూడా చేశాడు. అంతా అయింది. ఈ శ్వేత అనేటువంటి అమ్మాయి ఏం చేసిందంటే కంప్లీట్ ఫ్యామిలీని డిలీట్ చేయడానికి, కెనెత్ కూడా చేసింది, వీళ్ళిద్దరూ కలిసి చేసింది, మొత్తం ఫ్యామిలీని లేపేయడానికి. సో ఫ్యామిలీని లేపేస్తే ఏమవుతుంది, అఫిషియల్గా ఆ ప్రాపర్టీ అంతా తనకే వస్తుంది, మనోడు కెనెత్ అనేవాడు తీసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇది అక్కడ చేసినటువంటి ప్లాన్. సో సోమవారం నాడు మదర్ని బాత్రూంలో చంపేసింది. అలాగే 19 ఏళ్ల చెల్లెల్ని హెల్ప్ కోసం వస్తే తను అక్కడ ఒక 5 సార్లు పొడి చంపింది. అండ్ తర్వాత తండ్రిని కూడా. ఇక్కడ తండ్రిని చంపింది మాత్రం మనోడు కెనెత్, అంటే అమ్మాయి ప్రియుడు అనమాట. ఇది బెంగళూరులో జరిగినటువంటిది. తల్లిదండ్రులు, ఇది మీ గురించి. ఇక అబ్బాయిలు, పెళ్ళి కాని ప్రసాదులు మీ గురించారా ఈ పోస్టర్లు? పొద్దున్న ఒక మహానుభావుడు చాలా గొప్పగా పెట్టాడు. భర్త భూమి అమ్మి చదివించాడు, జాబ్ రాగానే మరో వ్యక్తితో లేచిపోయిన భార్య. ఆంధ్ర ఉమెన్ ఫినిషెస్ హర్ హస్బెండ్ విత్ 20 స్లీపింగ్ పిల్స్ ఇన్ బిర్యానీ. షీ అండ్ హర్ లవర్ స్పెండ్స్ ద హోల్ నైట్ విత్ బాడీ బై వాచింగ్ పార్న్ వీడియోస్. వైఫ్ బ్లైండ్స్ హస్బెండ్ విత్ చిల్లీ పౌడర్, దెన్ కిల్స్ హిమ్ విత్ లవర్స్ హెల్ప్. ఇది సమ్మర్ ఎక్కడో జరిగింది ఇది. తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే కళ్ళలో కారం పొడి కొట్టేసి తీసుకెళ్ళి చంపేసిన తర్వాత ఊపిరాడకుండా పాదంతో పీక నొక్కేసి 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో బాడీని డంప్ చేసేశారు. తర్వాత ప్రియాంక కాల్డ్ హస్బెండ్ డార్క్ స్కిన్డ్ అండ్ ఆస్క్డ్ ఫర్ డివోర్స్ వైల్ ఇన్ అఫైర్. పోలీస్ అలెజ్ షీ అండ్ లవర్ కిల్డ్ హిమ్ ఇన్ ఫేక్ రాబరీ ప్లాట్. మొగుడు నల్లగా ఉన్నాడని చెప్పి డివోర్స్ ఇచ్చేయమని, దాని తర్వాత చంపేశారు. మీరట్లో జరిగినటువంటిది. రీరన్ ఇన్ ఆరియా. ఉమెన్ గెట్స్ హస్బెండ్ కిల్డ్ 15 days ఆఫ్టర్ వెడ్డింగ్ టు రీయునైట్ విత్ లవర్. వైఫ్ అండ్ హర్ లవర్ sentenced to life imprisonment for killing her husband 2 years back as he objected to her affair and making reels. బీహార్లో జరిగింది.
ఇక మహారాష్ట్రలో 50-year-old husband in sleep, wife kills him with axe 3 weeks after marriage. A husband begged his wife for help, but her lover killed him and dumped his body near Sherghar Fort. Hyderabad, husband dies by suicide, unable to arrange alimony amount after dowry case by wife. Mounting financial burden amidst marital dispute led to extreme step. Rasool Jakav of Hyderabad died by suicide after facing mounting financial pressure linked to a dowry harassment case filed by wife Meghana of Alwal and repeated failed attempts to arrange divorce settlement money. Marriage happened in 2024. ఇది టైమ్స్ నౌలో వచ్చినటువంటి న్యూసే. ఇన్ రాజా రఘువంశీ రిటర్న్, తెలంగాణ మ్యాన్ కిల్డ్ బై వైఫ్ అండ్ లవర్ డేస్ ఆఫ్టర్ వెడ్డింగ్. బీహార్ ఉమెన్ కిల్స్ హస్బెండ్ డేస్ ఆఫ్టర్ వెడ్డింగ్, వాంటెడ్ టు మ్యారీ అంకుల్. 5 స్టేట్ 5 years 785 హస్బెండ్స్ మర్డర్డ్. ఇందులో ఎక్కువగా ఉన్నవి ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ టాప్లో ఉన్నట్టున్నాయి. 2020 నుంచి 24 వరకు ఓవరాల్గా 785 మంది భర్తలు చంపబడ్డారు. రే ప్రసాద్, పెళ్లి కాని ప్రసాద్, నీకెరా చెప్పేది. ఇవి ఓవరాల్గా ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అండి. 5 సంవత్సరాల్లో 5 రాష్ట్రాల్లో 785 మంది మొగుళ్ళు చంపబడ్డారు వాళ్ళ పెళ్ళాల చేతిలో. నాన్న పెళ్లి చేసుకుంటావా అని ఇంట్లో ఎవరిని అడుగుతారేమో, జాగ్రత్త. పెళ్లి కాని ప్రసాదులు జాగ్రత్త. ఇంకా దీని మీద కొత్తగా చెప్పేదేం లేదు. ఇట్స్ అ సటైరిక్ వన్, బట్ సమాజంలో ఎటుపోతుంది అనేటువంటిది. ఇక్కడ కేవలం మగవాళ్ళు మాత్రమే ఇప్పుడు బాధింపబడుతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి కాదు. ఎంతోమంది ఆడపిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మనం చూసాం కేసులు అవి, రైట్? సో ఇక్కడ మన మానసిక స్థితి, మన అలవాట్లు, మన చుట్టుపక్కల ఉండేటువంటి సమాజం మనల్ని ప్రభావితం చేస్తున్నటువంటి తీరు, వీటన్నిటి నేపథ్యంలోనే ఇలాంటివి చాలా వరకు జరుగుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. సో దానికి కట్టడికి ఏం చేయాలి, ఎవరు చేయాలి, దీని మీద మీ సలహాలు, సూచనలు కింద కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.